హాయ్ హలో అందరికీ నమస్తే. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అపచారాలు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొకసారి మన పవిత్ర పుణ్యక్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు ఏదైనా తప్పు చేస్తే ఈ తప్పు చేయకూడదని చెప్పేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? అక్కడే టీటీడీ సిబ్బందికి ఉంటుంది. మరి అలాంటి టీటీడీ సిబ్బంది తప్పు చేస్తే అది కూడా పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి మెట్ల మార్గాన, అక్కడ భక్తులు అనేక మంది భక్తులు పరమ పవిత్రంతో నడుచుకుంటూ అక్కడికి మెట్లెక్కుతూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్లేస్లో మరి మాంసాహారాన్ని తింటున్నటువంటి పరిస్థితి టీటీడీ సిబ్బంది. చూడండి ఎంత దారుణంగా తయారైపోయింది పవిత్ర పుణ్యక్షేత్రం. ఎంత ధైర్యం ఉంటే సిబ్బంది అక్కడ కూర్చొని మాంసాహారాన్ని తీసుకుంటారు? మీరే చెప్పండి. ఇది ఎవరి వైఫల్యం అనాలి? వీరి వైఫల్యం కాదా? లేదండి, ఇది మా వైఫల్యం కానే కాదు, అది వారు చేసినటువంటి తప్పు. వాళ్ళు అక్కడ కూర్చొని తింటే సిబ్బంది, టీటీడీ సిబ్బంది అక్కడ కూర్చొని తింటే మాకేం సంబంధం? చైర్మన్కి ఏం సంబంధం? అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం లేదు కదా అని మాట్లాడతారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఏం చేసినా మొత్తం జగన్మోహన్ రెడ్డే చేయించాడు. జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో వేరే ఆలోచన ఉంది, దేవుడికి అవమానం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి డైలాగులు మాట్లాడతాం. ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదంటాం. చూడండి ఒకసారి ఆ సిబ్బంది అసలు అక్కడ ఒక భక్తుడు వీడియో తీస్తుంటే కూడా ఆ తినడం ఆపట్ల ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ అందరు తింటున్నారు. అక్కడ అందరు కూర్చొని అందరు తింటున్నారు. ఊరు నుంచి తెచ్చారంట. ఊరు నుంచి తెస్తేంది, ఇంకెక్కడి నుంచి తెస్తేంది? ఆ కింద తినేసాడు ఎక్కడైనా. అసలు అక్కడ తీసుకుపోవడమే తప్పు. విజిలెన్స్ అధికారులు నిజంగా ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు కదా. విజిలెన్స్ అధికారులకు మాకు సంబంధం లేదంటారేమో నాకు తెలిసి. అంటే వారికే కదా సంబంధం, వాళ్ళకి చెక్ చేయాలి కదా. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఏం తీసుకుపోతున్నారు ఏందని చెక్ చేయాలి కదా. సో వాళ్ళు టీటీడీ సిబ్బంది కాబట్టి చెక్ చేయలేదేమో. మమ్మల్ని ఎవరు ఏం చేసింది, మాకు చెక్కింగ్ ఉండదు, ఏముండదు, మేము తిన్న అడిగేటోడు ఉన్నారని చెప్పి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అదిగోండి, పక్కకి కదిలితే ఒకటి వీడియో తీస్తున్నారు కదా అనే భయం కూడా వారిలో లేదు. ఈ వీడియో తీస్తుంటే వాళ్ళు ప్లేట్లలో పెట్టుకుని వాళ్ళు తింటూనే ఉన్నారు. ఆ భక్తుడు అరుస్తూ ఉన్నాడు. వాస్తవంగా పాపం భక్తులు మోకాల మీద నడిచే వాళ్ళు ఉంటారు. పవిత్రంగా భగవంతుడి మనసులో స్మరిస్తూ ఇక్కడ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతంలో నడిచి అలిసిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటారు. సో మీరు తిని అక్కడే మీరు ఆ ఎంగిలి ముక్కలు అక్కడ పాడేస్తే ఆ భక్తులు అదే ప్లేస్లో కూర్చొని భగవంతుడిని దర్శనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. అంటే దీని అంతటికి కారణం ఎవరు? మన నిర్లక్ష్యమా కాదా? మీరు అది అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ అధికారులు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటివి ఎందుకు చేస్తారు చెప్పండి? చేస్తూనే ఉన్నారు. భయం లేదు, పాడు లేదు. దేవుడు అంటే ఎవరికీ భయం లేదు. అక్కడంతా రాజకీయం కోసమో లేకుంటే వాళ్ళ హవా కొనసాగించుకోవడం కోసమో ఏదో దానికోసమే ఉన్నారు తప్ప భగవంతుడికి మనస్ఫూర్తిగా సేవ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. అలాంటి ఆలోచన, అలాంటి మనసుంటే ఇలాంటివి జరగవు. నిత్యం జరుగుతూ ఉన్నాయి. అనేక మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు బాధపడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పవిత్ర పుణ్యక్షేత్రంలో అని ప్రశ్నించే వాడి మీద ఒక ముద్ర ఇస్తూ ఉన్నారు. వాడు మరొకసారి ప్రశ్నించకుండా వాడిని నోరు మూయిస్తూ ఉన్నారు. సో ఆ భక్తుడు చూడబట్టి, ఆ వీడియో తీయబట్టి, అది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. లేకపోతే ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు కదా. ఆ వైరల్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ రామస్వామిని సరసమ్మ ఎవరో ఇద్దరిని టీటీడీ తొలగించిందంట, సర్వీస్ నుంచి తొలగించిందంట. చూసావా మేము అద్భుతం చేసామని. ఇది మీరు చేసే అద్భుతం ఇది కాదు. సర్వీస్ నుంచి తొలగించడం కాదు, ఇలాంటివి జరగకుండా చూసుకోవడమే మీరు చేసేటటువంటి అద్భుతం అంటే. సో మరి సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదో ఒక ఇష్యూ జరగకపోయినా జరిగిందని ఏదైతే చెప్పి ఎక్కడో పోయి మెట్లు అడిగారు కదా. మరి ఇప్పుడు ఈ మెట్లు కడగాల్సిన పరిస్థితి వచ్చింది. మెట్లు కడగాలి. స్వయాన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మెట్లు కడగారు ఇప్పుడు. ఎందుకంటే కడిగితే వీళ్ళని కడిగి పారేస్తారు కదా పబ్లిక్, కాబట్టి కడగరు. వేరే వాళ్ళు ఉన్నారనుకోండి అధికారంలో,
అప్పుడు సంబంధం లేకపోయినా వాళ్ళకి సంబంధాలు అంటగట్టి మనం రాజకీయంగా లబ్ధి పొందుతాం. సో మీ రాజకీయ స్వార్థం కోసం ఇట్లే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే, తప్పు జరిగినా కూడా దాన్ని సర్దిద్దుకోకుండా వేరే వాళ్ళ మీద నెట్టేస్తూ పోతే ఖచ్చితంగా భగవంతుడి కోపానికి గురి కాక తప్పదు.